ద ఎవల్యూషన్ ఆఫ్ యానిమే ఆర్ట్ స్టైల్స్ ఫ్రమ్ క్లాసిక్స్ టు మోడర్న్. సో, యానిమేలో ఉండే మెయిన్ పార్టే యానిమే ఆర్ట్ స్టైల్ భయ్య. మనం యానిమేని ఎంజాయ్ చేయగలుగుతున్నామంటే పాతవి, ఇప్పటివి, కొత్తవి కూడా. బికాజ్ దాంట్లో ఉండే ఎవల్యూషన్‌ని అండ్ డిఫరెంట్, డిఫరెంట్ యానిమే ఆర్ట్ స్టైల్‌ని చూస్తున్నాం కాబట్టి, మనకి దాన్ని చూడాలి, చూడాలి అనే ఒక ఆతృత అయితే పెరుగుతూ ఉంటుందనమాట. సో, అటువంటి యానిమేలో చూసుకుంటే మనకి ఆర్ట్ స్టైల్ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కంపేర్ టు మనం ఎటువంటి మీడియంతోటి పోల్చినా కానీ, యానిమే మీడియం చాలా డిఫరెంట్ ఉంటుంది. అది ఏంటి? ఆ ఆర్ట్ స్టైల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, ప్రతిదాన్ని నేను పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే పాయింట్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇలాగ డీటెయిల్డ్‌గా అయితే ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క జనరేషన్ గురించి మాట్లాడబోతున్నాననమాట. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 1 ఇంట్రడక్షన్. సో, ఎందుకు యానిమే ఆర్ట్ స్టైలు ఖచ్చితంగా ఉండాలి అండ్ మ్యాటర్ అని మనం మాట్లాడుకుంటే కనుక, బికాజ్ ఆ ఆర్ట్ స్టైల్‌లోని ఉండే డిఫరెన్స్‌ని చూస్తూ ఉండడం వల్లే మనం యానిమేకి ఫ్యాన్స్ అవ్వగలిగాం. కమాన్. ఇప్పుడు ఒకటే ఆర్ట్ స్టైల్ తోటి అన్ని యానిమేస్‌ని ఊహించుకోండి. చూడగలరా? లేదు. ఎందుకంటే ఒకటే ఆర్ట్ స్టైల్‌ని మనం కీప్ చూస్తూ, చూస్తూ ఉన్నామంటే మనకు కొత్తదనం కనిపించదు. ఇన్‌ఫాక్ట్ ఆ స్టోరీ తోపుని ఎంత డిఫరెన్స్ ఉన్నా కానీ చూడాలి, చూడాలి అనే ఒక ఆతృత అయితే కలగదనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది తెలిస్తే మనం దాన్ని చూసి ఎంజాయ్ చేస్తాం. సపోజ్ లెట్స్ టేక్ గిబ్లీనే తీసుకుందాం. స్టూడియో గిబ్లీ. స్టూడియో గిబ్లీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆర్ట్ స్టైల్‌ని సేమ్ టు సేమ్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు మార్చరు. వేరే దాంట్లోకనేది వెళ్లరు. ఎందుకంటే మేము స్టూడియో గిబ్లీ మా దగ్గర నుంచి వస్తున్నవన్నీ మీకు హై క్వాలిటీతోటి వస్తాయి అండ్ బెస్ట్ స్టోరీతోటి వస్తాయి. కాబట్టి మా వాటిని చూసి మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. మా మూవీని చూస్తున్న ఫీల్ మీకు కలగగలదు అని చెప్పుకోవడానికి వాళ్ళైతే సేమ్ టు సేమ్ అయితే తీస్తారు. అండ్ వి లవ్ దట్. అందుకే స్టూడియో గిబ్లీ అంటే మనకి ప్రాణం అనమాట. సో, ఇలాగ ఆర్ట్ స్టైల్ డెఫినెట్‌లీ ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదేంటంటే, ఎర్లీ స్టేజ్ నుంచి అంటే 1950స్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆర్ట్ స్టైల్స్‌ని అండ్ వాటిలో ఉండే మెయిన్ కీ పాయింట్స్‌ని మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 1 ఎర్లీ యానిమే అండ్ క్లాసిక్ ఆర్ట్ స్టైల్స్ అంటే 1950స్ నుంచి 1980స్ వరకు. సో, ఈ టైమ్ లైన్‌లో చూసుకుంటే మనకి ఫస్ట్ మెయిన్ ఎగ్జాంపుల్‌గా కొన్ని యానిమేస్ తీసుకుందాం. వాటిలో 'ఆస్ట్రో బాయ్' కావచ్చు, ఆరు 'మొబైల్ సూట్ కుండన్' కావచ్చు, ఆర్ 'డోరేమోన్' కావచ్చు. సో, ఇలాగ 'డ్రాగన్ బాల్' కావచ్చు. ఫస్ట్‌లో 'డ్రాగన్ బాల్' అప్పట్లో వచ్చింది. సో, ఇవి. ఈ యానిమేస్ విషయానికి వెళ్ళిపోతే మీరు వీటిలో మెయిన్‌గా గమనిస్తే ఏముంటాయి? ఆర్ట్ స్టైల్ చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ అప్పట్లో ఆ ఆర్ట్ స్టైల్‌లు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? వెస్టర్న్ యానిమేషన్. అంటే అమెరికాలో తయారు చేస్తే మనకి 'డిస్నీ' మూవీస్ కావచ్చు అప్పట్లో. సో, అటువంటి వాటి నుంచి వాళ్ళు చాలా హెవీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళు ఆ టైంలో మనకి ఎర్లీ స్టేజెస్ అవన్నమాట 1950స్ నుంచి. సో, ఆ టైంలో వాళ్ళు అలా గీసేవాళ్ళనమాట. మాంగాస్ కావచ్చు, యానిమేస్ కావచ్చు. సో, సిమిలర్‌గా ఉండే అప్పట్లో వాటికి. సో, యాహ్! వెస్టర్న్ టైప్‌లో ఎలా ఉంటాయో ఆ టైప్‌లోనే ఉండే పెద్ద డిఫరెన్స్ అయితే మనకు కనిపించదనమాట. అండ్ అప్పట్లో యానిమేషన్ ఎలా ఉండేది? తక్కువ తక్కువ లో ఫ్రేమ్స్ తోటి అండ్ సింపుల్ క్యారెక్టర్ డిజైన్స్ తోటి పెద్దగా చెప్పుకోవడానికి ఎక్కువ హెవీ యానిమేషన్ లేకుండా సింపుల్‌గా అయితే ఉంటాయన్నమాట. అండ్ అందుకే మనం నాస్టాల్జియా అనే ఒక ఫీలింగ్ అయితే మనకిప్పుడు కలుగుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ద రైజ్ ఆఫ్ యానిమే అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ ద రైజ్ ఆఫ్ షోనన్ 1990స్. సో, ఇక్కడే ద రియల్ థింగ్ బిగిన్ అయింది. యానిమే పాపులారిటీ స్కై రాకెట్‌కయితే వెళ్ళిపోయిందనమాట. గోల్డెన్ ఏజ్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. అప్పట్లో బాగా వచ్చి పాపులర్ అయిన యానిమేస్ ఏంటి ఆ టైంలో 'డ్రాగన్ బాల్ జీ', 'యూ యూ హకుషో', 'రొరోని కెన్‌షిన్', 'సెయిలర్ మూన్'. సో, ఇవన్నీ చూసుకుంటే షోనెన్ అనమాట. అసలు షోనెన్ వల్లే మనకిప్పుడు యానిమేలో ఇంత గ్రాడ్యువల్ చేంజెస్ వచ్చాయి. అండ్ వాటికి రీజన్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఈ యానిమేసే. ఇవే కాదు ఇంకా ఉన్నాయి. బట్ ఈ నాలుగిటికి ఎక్కువ పాపులారిటీ అయితే ఉంది ఆ టైంలో చూసుకుంటే. సో, వీటిల్లో ఎందుకు షోనెన్‌ని ఇవి పెంచాయి. ఆర్ట్ డిఫరెంట్‌గుంటుంది ఒకటి. బట్ నాట్ జస్ట్ ఆర్ట్. ఈ యానిమే కూడా చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి ఇవి. సపోజ్ మనం 'డ్రాగన్ బాల్ జీ'ని తీసుకుందాం. సో, 'డ్రాగన్ బాల్ జీ' అనగానే ఫస్ట్ అందరూ గుర్తొచ్చేదేంటి? గోకు. వీళ్ళు గోకుని పక్కన పెట్టేద్దాం. సో, తర్వాత గుర్తొచ్చేదేంటి? దాంట్లో ఉండే యాక్షన్ సీన్స్, ఫైట్స్, ఆ తోపు లెవెల్ క్వాలిటీ. సో, అప్పట్లోనే చించి పడేసేవాళ్ళు. బట్ స్టిల్ అండ్ మెయిన్ పార్ట్ ఏంటంటే, ఇవన్నీ జనాలకి బాగా నచ్చడంలో ఎలా అయితే స్టోరీ, యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్ పార్ట్ తీసుకున్నాయో, ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ట్ స్టైల్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది. ఎందుకంటే 'డ్రాగన్ బాల్ జీ' విషయానికి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది గోకు అండ్ వాళ్ళ కండలు. సో, ఆర్ట్ స్టైల్ ఎంత బావుంటుందంటే లిటరల్లీ వాళ్ళలాగా మనం కూడా కండలు పెంచాలి అన్న ఒక
మనకైతే వస్తుందనమాట. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బలంగా కనిపిస్తాయి. ఇంకొక వైపు 'సైలర్ మూన్'. 'సైలర్ మూన్' ఆర్ట్ స్టైల్‌ని మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే దాంట్లో ఉండే డిఫరెన్సెస్, డీటెయిల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. లిటరల్లీ 'సైలర్ మూన్' ఈస్ ద ఎలా అంటే ఇన్‌స్పిరేషన్ అనమాట. ఎంతోమంది లేడీ టైప్ ఆఫ్ యానిమేస్‌కి మాంగాస్ చూసుకుంటే. ఇక తర్వాత 'యూ యూ హక్షో' దీంట్లో ఆర్ట్ స్టైల్ చూసుకుంటే చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ టైంలో అందరికి బాగా నచ్చడం వల్లే అదంతా పాపులర్ అయింది. ఇక 'రురోనికేషన్' విషయానికి వెళ్ళిపోతే కూల్ క్యారెక్టర్స్. లిటరల్లీ క్యారెక్టర్స్‌ని ఎంతో కూల్‌గా చూపించొచ్చు. మన క్యారెక్టర్స్‌ని చూసామంటే అబ్బా! మనం కూడా ఈళ్ళలాగా ఉండాలి అన్న ఒక కూల్‌నెస్‌ని పెంచుకోవచ్చు అని చెప్పి 'రురోనికేషన్' అయితే డిఫైన్ చేసింది. లిటరల్లీ అప్పటినుంచి ఇప్పటి వరకు ఇది ఎన్నో షోనెన్ యానిమేస్‌కి ఐ మీన్ చాలా అంటే చాలా ఇన్‌స్పిరేషన్ అయితే తెచ్చిందనమాట. సో, వీటిల్లో ఆర్ట్ స్టైల్ కూడా అన్నిట్లో చాలా చాలా డిఫరెంట్ ఉంటాయి ఆ టైంలో. అండ్ అవందుకే అంత పాపులారిటీ పెరిగాయి. ఇక తర్వాత నెక్స్ట్ జనరేషన్ 2000స్. యెస్, మనం పుట్టిందప్పుడే. సో, 2000స్ నుంచి 2010 ఈ గ్యాప్‌లో చూసుకుంటే వచ్చిన యానిమేసు నెక్స్ట్ లెవెల్. అండ్ వాటిల్లో ఉండే ఆర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. సో, ఇక్కడి నుంచే మనకి కొత్త కొత్తవైతే మొదలయ్యాయన్నమాట. యానిమేలో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ లైకు సీజీఐ కావచ్చు. సీజీఐ కూడా ఆ టైంలోనే స్టార్ట్ అయిపోయింది. డిజిటల్‌గా అయితే రెవల్యూషన్ పెరిగిపోయింది ఆ టైంలో. అంటే అప్పటి వరకు వాళ్ళు ఎక్కువగా కూడా డిజిటల్ యూజ్ చేయకుండా యానిమేస్ తయారు చేసేవాళ్ళు. అప్పటినుంచి డిజిటల్ మీడియా అనేది పెరగడం వల్ల వాళ్ళు దాంట్లో యూజ్ చేయడం అయితే మొదలుపెట్టారనమాట. లైక్ మనం 'నరుటో', 'బ్లీచ్', 'ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్', 'కోడ్ గియాస్', 'వన్ పీస్' సో ఇలాగ ఎన్నో యానిమేస్ అయితే ఉన్నాయి వీటిల్లో. సో వాటిల్లో చూసుకుంటే మీరు మెయిన్‌గా గమనించారంటే సపోజ్ 'నరుటో', 'బ్లీచ్' తీసుకుందాం. పీరియడ్ స్టూడియో నుంచి వచ్చాయి. వీటిలో స్పెషాలిటీ ఏంటి? దాంట్లో ఉండే స్మూత్ యానిమేషన్, తోపు యాక్షన్ ఫైట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రాన్సిషన్స్. సో చూసుకోండి 'నరుటోలో' ఎన్నో ఫైట్స్ తీసుకుందాం. 'నరుటోలో' ట్రాన్సిషన్స్ ఎంత బావుంటాయి. లైక్ లిటరల్లీ ఒక సీన్ టు ఇంకో సీన్‌కి వెళ్ళిపోయే ట్రాన్సిషన్స్ తోపు లెవెల్ ఉంటాయి కొన్ని కొన్ని మెయిన్ సీన్స్‌లో చూసుకుంటే. సో అవి ఆ టెక్నిక్స్ అనేది చాలా యూజ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఆర్ట్‌లో అయితే చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించింది వాటి వల్ల చూసుకుంటే. అండ్ యాహ్! డెఫినెట్‌లీ మనకి ఆ టైంలో అయితే చాలా అంటే చాలా సీజే బ్యాక్‌గ్రౌండ్స్ కూడా వాడడం మొదలుపెట్టారు. సో, సీజే అంటే మీకు తెలుసు కదా! 3డీది. సో, సీజే అప్పటి వరకు పెద్ద ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇన్‌ఫాక్ట్ క్యారెక్టర్స్‌లో అప్పటికి కూడా యూజ్ చేయలేదు. బ్యాక్‌గ్రౌండ్స్‌లో యూజ్ చేసేవాళ్ళనమాట. దానివల్ల వీళ్ళకి యానిమేషన్ క్వాలిటీని పెంచడానికి, ఇంకా పాలిష్ చేయడానికి ప్రాపర్ టైం దొరికేది. అందుకే చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించిందనమాట ఈ స్టేజ్‌లో చూసుకుంటే. ఇక ఆ తర్వాత జనరేషన్ 2010స్ టు 2020. సో, ఈ పర్టిక్యులర్ టైమ్ లిటరల్లీ యానిమేని వరల్డ్ వైడ్ నెక్స్ట్ లెవెల్ పాపులారిటీకైతే తీసుకెళ్ళిందనమాట ఈ టైంలో చూసుకుంటే. ఐ మీన్ ఈ టైంలో వచ్చిన యానిమేస్ మాత్రమే అని చెప్పట్లేదు. ఈ టైంలో అయితే యానిమే పాపులారిటీ చాలా అంటే చాలా హెవీగా ఎళ్ళిపోయిందనమాట. అండ్ ఈ టైంలో చాలా యానిమేస్ వచ్చాయి. చాలా లిటరల్లీ సీజీ అండ్ 3డీ యానిమేషన్ స్టార్ట్ అయిపోయింది. స్టూడియోస్ నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ తోటి యానిమేషన్ క్వాలిటీలోని బౌండరీస్ అన్ని దాటేసి ఈ ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసేసి సో, ఒక రెవల్యూషన్ అయితే స్టార్ట్ చేసాయన్నమాట ఈ టైంలో చూసుకుంటే. సో, ఈ టైంలో వచ్చి యానిమేస్ బాగా పాపులర్ అయ్యి వాటి ఆర్ట్‌కి ఫ్యాన్స్ అయిపోయింది చూసుకుంటే మనకి లైక్ 'మై హీరో అకాడమియా', 'డీమన్ స్లేయర్', 'అటాక్ ఆన్ టైటన్', 'వన్ పంచ్ మ్యాన్' సో, ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. 'హైక్యూ' కావచ్చు. సో, ఇటువంటి యానిమేస్ అయితే అప్పట్లో రిలీజ్ అయ్యాయన్నమాట. అండ్ వీటిల్లో యూజ్ చేసిన ఆర్ట్ టెక్నిక్స్ కావచ్చు, స్టైల్స్ కావచ్చు, దాంట్లో ఉండే 3డీ ఆర్ 2డీ ఏదైనా కావచ్చు. వీటన్నిటిలో చూసుకుంటే బాబోయ్! నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్ అయితే చించేసింది ఆ టైంలో. మనకి ఎక్కువగా అంటే 3డీ అండ్ సీజీని బాగా హెవీగా యూజ్ చేసేసారు ఆ టైంలో చూసుకుంటే. బ్యాక్‌గ్రౌండ్స్‌లో హెవీగా ఉంటాయి. క్యారెక్టర్స్‌లో కూడా వచ్చేసాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా ఏం తక్కువ కాదు. చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ తోటి తీసుకురావడం మొదలుపెట్టారు. సో, ఒక జనరేషన్ అయితే క్రియేట్ చేసిందనమాట ఈ టైం చూసుకుంటే. అండ్ ఆర్ట్‌నయితే చాలా అంటే చాలా రీడిఫైన్ చేసేసింది. అప్పటి వరకు మనకి ఓన్లీ 2డీ ఎక్కువ పాపులారిటీ ఉండేది. అండ్ దాంట్లోనే వెళ్ళేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ ఎరా స్టార్ట్ అయిందో, ఈ ఎరా నుంచి అన్ని మీడియంనయితే వాడడం మొదలుపెట్టి, విజువల్స్‌నయితే హై లెవెల్‌లో చూపించడం మొదలుపెట్టారు. వీటిలో కూడా కొన్ని చెత్తలున్నాయి. దరిద్రమైన యానిమేషన్ క్వాలిటీ తోటి సీజీని యూజ్ చేసి. బట్ వాటిని పక్కన పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైము ఆర్ట్‌నయితే చాలా అంటే చాలా క్రియేటివ్‌గా యూజ్ చేసి మన ముందు ప్రెజెంట్ చేశారు ఈ జనరేషన్ వాళ్ళు చూసుకుంటే. అందుకే
స్టూడియోస్‌కి పాపులారిటీ అయితే పెరిగిందనమాట. యెస్. ఎందుకంటే స్టూడియో వాళ్ళే చేసేది. సో, వాళ్ళ గుర్తింపు వాళ్ళు చేసే వర్క్‌ని మెచ్చుకొని, గుర్తించి చాలామందైతే వాళ్ళకి ఫ్యాన్స్ అవ్వడం మొదలుపెట్టారనమాట. వాటిల్లో పర్సనల్లీ లైక్ నాకైతే మాత్రం ఈ జనరేషన్‌లో యానిమేషన్ క్వాలిటీని హై లెవెల్‌లో చూపించిందంటే క్యోటో యానిమేషన్ స్టూడియో. క్యోటో యానిమేషన్ దాని తర్వాతయితే నాకు డెఫినెట్‌లీ బోన్స్. ఆ తర్వాత ఉఫోర్డబుల్, మప్ప. ఐ మీన్ మప్ప అబోవ్ ఉఫోర్డబుల్. ఎందుకంటే ఉఫోర్డబుల్ కంటే మప్ప వాళ్ళే ఇంకా బెటర్‌గా అయితే చూపించారు యానిమేషన్‌ని. సో, ఇలాగ ఎన్నో స్టూడియోస్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్‌ని ఉపయోగించి యానిమేకి పాపులారిటీ అయితే తెచ్చాయన్నమాట. ఇక ఫైనల్లీ ద ప్రెజెంట్. సో, ఇప్పుడు 2020 నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా! 2024 అండ్ తర్వాత ఎన్నెళ్ళినా కానీ. సో, ఈటిల్లో మనకు ఫస్ట్ గుర్తొచ్చే యానిమేస్ అండి వీటిలో ఫస్ట్ అందరికి 'జుజుత్సు కైసెన్' ఆర్ 'స్పై ఫ్యామిలీ', 'చైన్సా మ్యాన్' ఆరు పర్సనల్ నా ఫేవరెట్ యానిమే ఆర్ట్ విషయానికి వెళ్ళిపోతే 'మోబ్ సైకో'. ఎప్పుడు 2020 జనరేషన్‌లో చూసుకుంటే. ఐ మీన్ 'మోబ్ సైకో' ఫస్ట్ సీజన్ 2019లోనే వచ్చిందనుకుంటా. బట్ ఈ జనరేషన్ కింద కన్సిడర్ చేద్దాం. బికాజ్ 'మోబ్ సైకో' డిజర్వ్డ్ ఎవ్రి ప్రైజ్ అనమాట. యానిమేషన్ క్వాలిటీ విషయానికెళ్ళిపోతే. ఈ జనరేషన్‌లో, ఈ టైంలో ఎంతోమంది ఎన్నో రకాల టెక్నిక్ ఉపయోగించి 2డీని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇయకపోయినా కొన్ని కొన్ని ప్లేసుల్లో 'మోబ్ సైకో' 2డీ తోటి వాళ్ళ స్టూడియో బోన్స్ దాని మీద పెట్టి ప్రాణం పెట్టి పనిచేయడం ఏ విధంగా అంటే లిటరల్లీ 'మోబ్ సైకో' ఈస్ ద గ్రేటెస్ట్ ఎట్ ప్రెజెంట్ యానిమేషన్ క్వాలిటీ విషయానికొలిపితే. బికాజ్ హైయెస్ట్ ఫ్రేమ్స్ ఉన్న యానిమే కూడా 'మోబ్ సైకోనే.' వీళ్ళు దాన్ని పక్కన పెట్టేస్తే ఈ జనరేషన్ వచ్చిన కానించి ఎప్పుడైతే 2020 తర్వాత నుంచి అసల అన్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ లెవెల్‌లో అయితే హై లెవెల్‌కెళ్ళిపోయాయన్నమాట. లైక్ లిటరల్లీ 2డీని, 3డీని ఎంత బాగా బ్లెండ్ చేయడం మొదలుపెట్టారంటే 'చైన్సా మ్యాన్‌ని' ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. 'చైన్సా మ్యాన్‌లో' ఏది 3డీ, ఏది 2డీయో కూడా గెస్ చేయలేకపోయారు రిలీజ్ అయిన టైంలో తెలుసా? ఎందుకంటే దాంట్లో ఉండే స్మూత్ టెక్నిక్స్‌ని చూసి ఖచ్చితంగా సీజీఆరే ఇది. ఇది సీజీఐయే అని బల్లగుద్దేశారు. తీరా యానిమేషన్ బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత చూసుకుంటే అది 2డీ. అంత స్మూత్‌గా చేశారనమాట. అంత ప్రాణం పెట్టారు 'చైన్సా మ్యాన్' కోసం. ఆ తర్వాత 3డీని 2డీలోకి ఎంత బాగా బ్లెండ్ చేశారంటే మెంటల్ ఎక్కిపోద్ది కొన్ని కొన్ని. ఎస్పెషల్లీ ట్రైన్‌లో ఉండే సీక్వెన్సెస్. అక్కడ 2డీ ఏది, 3డీ ఏది కనిపెట్టలేం. అంత పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు. కుడోస్ టు దెమ్ టీమ్. 'చైన్సా మ్యాన్' చేసిన టీమ్‌కి కుడోస్ చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని టెక్నిక్స్ ఉపయోగించి మనకి రియాలిటీకి దగ్గరగా గుర్తుపెట్టుకోండి 'చైన్సా మ్యాన్‌లో' మీరు గమనించిందేంటంటే 'చైన్సా మ్యాన్' ఈస్ ఎ మూవీ భయ్యా గుర్తుపెట్టుకోండి. రియాలిటీలో మూవీస్ ఎలా ఉంటాయో దానికి దగ్గరగా చూపిచ్చాలని చెప్పి పడ్డ కష్టాన్ని ఫ్యాన్స్ అయితే తీసి పక్కన నూకి దాన్ని ఇప్పుడు లేకుండా చేశారు. 'చైన్సా మ్యాన్' మొత్తం మారిపోతుందిప్పుడు. ఇప్పటినుంచి మీకు ఆ రేంజ్‌లో అయితే రాదు సీజన్ 1 రేంజు. నేనైతే ఖచ్చితంగా బ్లేమ్ చేస్తా 'చైన్సా మ్యాన్' ఫ్యాన్స్‌ని. చెడగొట్టారు నన్నడిగితే. అటువంటి రియలిస్టిక్ యానిమేని చెడగొట్టేసి మనకు పక్కన పెట్టేశారు. ఇక మనం ఎంత మాట్లాడుకున్నా వేస్టే. ఇక ఆ తర్వాత నేను ఇంకొక ఎగ్జాంపుల్‌గా చెప్పాలనుకుండేది 'జుజుత్సు కైసెన్'. 'జుజుత్సు కైసెన్' సీజన్ 1 ఆర్ట్ బేస్డ్. అంటే ఆర్ట్‌ని డీటెయిల్డ్‌గా తీసుకొని యానిమేషన్‌ని మెయిన్ ఫైట్స్‌లో పెట్టి మిగతా వరకు నార్మల్‌గా చూపిచ్చారు. అండ్ సీజన్ 2 విషయానికొస్తే 'జుజుత్సు కైసెన్' ఆర్ట్‌ని పక్కన పెట్టేసి యానిమేషన్ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బికాస్ డైరెక్టర్ చేంజ్ వల్ల. గుర్తుపెట్టుకోండి 'జుజుత్సు కైసెన్' సీజన్ 2లో ఆర్ట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్ డీటెయిల్స్ ఉండవు. బట్ యానిమేషన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అండ్ అక్కడ 'జుజుత్సు కైసెన్' బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఉపయోగించొచ్చు యానిమేషన్ చెప్పే విషయంలో చూసుకుంటే. ఇక ఆ తర్వాత 'మోబ్ సైకో'. 'మోబ్ సైకో' ఆర్ట్ ఎప్పటినుంచో సింపులే. ఎందుకంటే దాని ఆర్టే అలా ఉంటుందో మాంగాలో చూసుకుంటే. సో, ఆ సింపుల్‌గుండే ఆర్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం కరెక్ట్‌గా వాడుకుంటే ఇండస్ట్రీలో మర్చిపోలేని యానిమేని తయారు చేయొచ్చని బోన్ స్టూడియో అండ్ వాళ్ళ స్టాఫ్ ఫిక్స్ అయిపోయారు. అండ్ దానికి తగ్గట్టుగానే ఇప్పటికి కూడా 'మోబ్ సైకో'ని తన్నే రేంజు, యానిమేషన్ క్వాలిటీ ఉన్న ఎపిసోడ్స్ అయితే డ్రాప్ చేయలేకపోయారు. కొరియోగ్రఫీ వైస్‌గా, యానిమేషన్ క్వాలిటీ వైస్‌గా చూసుకుంటే ఎవరు కూడా. సో, ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది నేను ఇంతలా ఏం చెప్తున్నా అని చెప్పి. సో, ఇదనమాట జనరేషన్ వైస్ చేంజ్ అయిన యానిమే అండ్ దాని యొక్క ఆర్ట్ విషయానికి వెళ్ళిపోతే. సో, మీకు తెలిసుంటే ఆర్ట్ గురించి నేను చెప్పిన పాయింట్స్ కరెక్టా? కాదా? నేను మెన్షన్ చేసిన యానిమేస్ నేను చెప్పినట్టుగానే యానిమేకి డిజర్వ్డ్‌గా కాదా? లేదా? అంటే నేను చెప్పిన పాయింట్స్ చూసుకుంటే అని కింద కామెంట్స్‌లో అయితే తెలపండి. అండ్ మీరేమనుకుంటున్నారో ఒకవేళ యానిమే ఆర్ట్ చేంజెస్ కావాలి బ్రో
పాత దానిలాగే ఉండకూడదు. డిఫరెంట్‌గా వస్తేనే మనం వాటిని ఎంజాయ్ చేయగలం అనుకుంటున్నారా? లేకపోతే ఓన్లీ ఒకటే టైప్‌లో ఉంటే బాగుండేది బ్రో అని కోరుకుంటున్నారా? సో, మీరే కామెంట్స్‌లో తెలపండి. అండ్ ఫైనల్లీ నేనొకటి చెప్తున్నాను. పాత యానిమే స్టైలే బావుంటుంది. అలాగే ఉంటే బాగుండని ఎవరైతే అనుకుంటారో ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు ఉండుంటే దాని గొప్పతనం మనకి ఈరోజు తెలిసేది కాదు. అండ్ దాన్ని నాస్టాల్జియా అని పిలిచేవాళ్ళం కాదు. ఎప్పుడు యానిమేని వదిలేసేవాళ్ళం, పట్టించుకునేవాళ్ళం కూడా కాదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.